వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో ప్రీవియస్ సెషన్ హై ఇక్కడ ఉంది. సో నిన్న ఏమైంది, మార్కెట్ ఇక్కడ నుంచి బిగ్ బౌన్స్ జరిగింది కదా. సో అందుకే డిమాండ్ జోన్ గా మార్క్ చేసుకున్నాము. కాకపోతే మార్కెట్ ఈ రోజు అబౌవ్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. సో ట్రెండ్ అనేది బుల్లిష్ గా అనుకోవచ్చు, ఎందుకంటే సిపిఆర్ అసెండింగ్ సిపిఆర్ ఉంది కాబట్టి. కాకపోతే ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్నాయి కదా, రెసిస్టెన్స్ అన్ని కూడా బ్రేక్అవుట్ అయితేనే బుల్లిష్ ఎంట్రీ. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈరోజు సిపిఆర్ వైడ్ గా ఉంది. సో ఇంకా ఫర్దర్ గా అప్ సైడ్ ఎంట్రీస్ అనేవి ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఇన్స్టెడ్ వీ క్యాన్ ఎక్స్పెక్ట్ సమ్ రివర్సల్స్ రైట్ ఫ్రమ్ హియర్. సో ఇది సప్లై జోన్ కదా, మార్కెట్ 17 జూలై నుంచి బిగ్ క్రాష్ జరిగింది అండ్ కంటిన్యూషన్ ఆ లెవెల్ దగ్గర కంటిన్యూషన్ తర్వాత 18th కూడా ఇంకా క్రాష్ జరిగింది. సో లాంగ్ టర్మ్ లో చూసుకుంటే మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఎంత క్రాష్ అయినట్టు, ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ క్రాష్ అయినట్టు. సో ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ సప్లై జోన్. సో ఆ లెవెల్ దగ్గర ఏమైనా రిజెక్షన్ క్యాండిల్ లాంటిది వస్తే వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ పుల్ బ్యాక్. ఓకే, కిందకి వస్తుంది అని చెప్పి మార్కెట్ అనుకోవచ్చు. ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇంకొక 1 minute ఉంది క్యాండిల్ క్లోజ్ అవడానికి, బట్ ఈ లోపే తీసుకుందాము. 57,200 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. 57,200 కాల్ ఆప్షన్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ అయితే 370 దగ్గర రన్ అవుతుంది. ఒక 70 క్వాంటిటీస్ ప్లాన్ చేశాను. ఓకే, 371.90 దగ్గర అయింది. సో రిస్క్ కొంచెం ఓపెనింగ్ కదా, ఒక 50 పాయింట్స్ పెట్టుకుంటున్నాను. 370 అంటే ఓకే, వీ క్యాన్ కీప్ 420. స్టాప్ లాస్ 420 పెట్టుకుంటున్నాను. ఓకే, 1600 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచి కొంచెం అగ్రెసివ్ గా మూవ్ అయింది. సో చూద్దాం ఏమవుతుందో. సో ఈ లెవెల్ దగ్గర నుంచి 1000 పాయింట్స్ క్రాష్ అని చెప్పాను కదా. సో అక్కడి నుంచే మార్కెట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది ఎగ్జాక్ట్ గా. సో ప్రెసెంట్ ఇది 2000 ప్రాఫిట్ రన్ అవుతుంది, 340 రన్ అవుతుంది. రిస్క్ రివార్డ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. స్టాప్ లాస్ అబౌవ్ ది పివోట్ పెట్టుకోవచ్చు. అబౌవ్ ద డే హై అంటే 230 పాయింట్స్ బిగ్గర్ స్టాప్ లాస్. సో అబౌవ్ దిస్ పివోట్ 170 పాయింట్స్ వస్తున్నాయి. సో 170 + 170 అంటే 340 పెట్టుకోవచ్చు. 340 సెంట్రల్ పివోట్ వరకు వస్తున్నాయి. సో ఇక్కడ S3 క్యామినెట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ లెవెల్ వరకు చూస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవుదాము. నిఫ్టీ కూడా R3 క్యామినెట్ దగ్గర నుంచే రివర్సల్ జరిగింది, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇన్ కేస్ కంటిన్యూషన్ వస్తే ఛాన్సెస్ ఉంటాయి మార్కెట్ కిందకి రావడానికి. సో 2500 ప్రాఫిట్ వరకు వెళ్ళి బ్యాక్ వచ్చింది కదా. సో ఇప్పుడు స్టాప్ అప్డేషన్ 410 పెట్టుకుంటున్నాను. స్టాప్ లాస్ లూజ్ అయితే ఒక 2500 అలా లూజ్ అయ్యేలాగా 410 పెట్టుకున్నాను. లైక్ అబౌవ్ R3 పివోట్ కానీ లేదంటే అబౌవ్ దిస్ పివోట్ కానీ వస్తుంది అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే. సో ఇంకొక గ్యాప్ అయితే ఉందిలేండి, ఒక 60 పాయింట్స్ అలా గ్యాప్ ఉంది. 410 ఇస్ ద స్టాప్ లాస్. కొంచెం పుల్ బ్యాక్ వచ్చింది కాబట్టి ఇంకొక లాట్ యాడ్ చేశాను. ట్రేడ్ నా సైడ్ అవుతుంది 105 క్వాంటిటీస్, అంటే కొంచెం పైకి వెళ్ళింది కదా గ్రీన్ క్యాండిల్. సో ఇప్పుడు రిస్క్ అనేది పెరుగుతుంది సేమ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే, బట్ స్టాప్ లాస్ అనేది తగ్గిద్దాము. రిస్క్ ఒక 3000 పెట్టుకుంటాను. 340 దగ్గర ఉంది కదా. సో గ్రూప్ లో ఫస్ట్ టార్గెట్ 340 ఇచ్చాము. సో స్కాల్పర్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో రిస్క్ ఒక 3000 పెట్టుకున్నాను. 395 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఓకే, రెస్ట్ ఆఫ్ ద పీపుల్ పిరమిడింగ్ చేయలేదు కాబట్టి మెయిన్ స్టాప్ లాస్ గ్రూప్ లో ఇచ్చే స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. నిఫ్టీ కూడా రివర్సల్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా రిజెక్షన్ చూపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. 4000 ప్రాఫిట్ అయితే వచ్చింది. 330 దగ్గర రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఫర్దర్ గా కిందకి వస్తే ఛాన్సెస్ ఉంటాయి. 20 EMA సపోర్ట్ ఇవ్వకూడదు మళ్ళీ. నిఫ్టీ కూడా ఈ లెవెల్ ఈ జోన్ కింద బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి ఫర్దర్ గా. 5000 ప్రాఫిట్ అయితే వచ్చింది. 320 వరకు లో అయితే వెళ్ళింది. సో ఈ జోన్ బ్రేక్అవుట్ అవుతుందా, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుందా చూడాలి. సమ్వాట్ ఇంట్రెస్టింగ్. స్టాప్ అప్డేషన్ 3000 పెట్టుకున్నాను ఎర్లియర్ రిస్క్, ఇప్పుడు 2500 కి మార్చుకుంటున్నాను. 390 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 310 కి అయితే వచ్చింది. 6000 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఓకే, 6000 నుంచి 2500 బ్యాక్ వచ్చింది. రీజన్ ఇక్కడ నిఫ్టీ ప్రీవియస్ సెషన్ హై అనేది సపోర్ట్ ఇస్తుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రీవియస్ సెషన్ హై దగ్గరే ఉంది. సో కొంచెం సేఫ్ అవుదాము. స్టాప్ అప్డేషన్ 380 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఓకే, ఎందుకంటే బౌన్స్ అయితే వైట్ సిపిఆర్ కదా, ఎక్కువ ఫాలో అవ్వకుండా ఒక్కొక్కసారి డేలోస్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర నుంచే యూటర్న్ జరుగుతుంది అండ్ ట్రెండ్ కూడా బులిష్ గానే ఉంది కదా. సో అలాంటప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
సో యూ షేప్ అలాంటిది ఏమైనా జరిగితే అప్పుడు స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. 6,000 ప్రాఫిట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు 3,000 అలా రిస్క్ చేయడం. సో రిస్క్ అనేది తగ్గించుకున్నాం. 380 వస్తే క్లోజ్ చేస్తాను. ఒక 40 పాయింట్స్ ఉన్నాయి స్టాప్ లాస్ కి. సో చూద్దాం 40 పాయింట్స్ హిట్ అవుతుందా లేదంటే బ్యాక్ వెళ్తుందో. 6,500 వరకు అయితే వచ్చింది ఇప్పటి వరకు. సో స్టాప్ అప్డేషన్ చేసుకుంటున్నాను. 370 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో లూజ్ అయ్యేది ఏముండదు, జస్ట్ చిన్న మైనర్ లాస్ వస్తుంది ఇన్ కేస్ టైం బ్యాడే బ్యాక్ వెళ్తే. సో రిస్క్ అనేది అప్డేట్ చేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్ గా 20 MA దగ్గర పిన్ బార్ ఫామ్ అయింది చూడండి. సో బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ కూడా రెండు 20 MA దగ్గర పిన్ బార్ ఫామ్ అయ్యాయి. సో కొంచెం రిస్కీ ఇప్పుడు ఈ ట్రేడ్ అనేది, బట్ స్టిల్ రిస్క్ అనేది అప్డేట్ చేసినాం కాబట్టి 1:2 కూడా ఇంకా రాలేదు. ఎందుకంటే ఫస్ట్ రిస్క్ మనం ఎంత పెట్టుకున్నాము, 3,000 పెట్టుకున్నాము. ఐ మీన్ 6,000 అయితే ప్రాఫిట్ అయిపోయింది. కానీ ఇక్కడ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అనేది మనకి ఇంకా టార్గెట్ అట్లీస్ట్ హాఫ్ కూడా రాలేదు. ఇప్పుడు చూడండి టార్గెట్ మనం ఫస్ట్ టార్గెట్ సెంట్రల్ పీరియడ్ వరకు పెట్టున్నాం కదా. సో ఇప్పటి వరకు ఓన్లీ 140 పాయింట్స్ వచ్చాయి. సో ఇంకా కొంచెం అట్లీస్ట్ టాప్ సిపిఆర్ వరకు అని వస్తే ఇక్కడ క్లోజ్ చేస్తాను. లేదంటే ఐ లీవ్ మై ప్రాఫిట్స్ టు ద మార్కెట్. అంతే, వచ్చిన ప్రాఫిట్స్ అనేవి పోతాయి. ఒక 1,000 రూపీస్ 500 ఎంత లాస్ వస్తుంది అనుకుంటా. ఓకే, దట్స్ వాట్ ద పవర్ ఆఫ్ 20 MA. చూడండి ఎగ్జాక్ట్ గా 20 MA పిన్ బార్ తర్వాత మార్కెట్ స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా పైకి మూవ్ అవుతున్నాయి. అందుకు మన ప్రాఫిట్ అనేది కూడా తగ్గుతుంది. సో 345 రన్ అవుతుంది కదా. స్టాప్ అప్డేషన్ 377 పెట్టుకున్నాం స్టాప్ లాస్. 377 హిట్ అయితే క్లోజ్ చేద్దాము. ఒక 10 పాయింట్స్ పెట్టుకున్నాం. ఎంట్రీ 360 అంటే యావరేజ్ అనేది 366 అయింది కదా. సో ఒక 10 పాయింట్స్ గ్యాప్ ఇచ్చి 377 పెట్టుకున్నాము. ఫాలో త్రూ కూడా గ్రీన్ బార్ వస్తుంది. ఇక్కడ జనరల్ గా ఈ లో ఎక్కడ బ్రేక్అవుట్ అయింది, ఫస్ట్ క్యాండిల్ లో ఎక్కడ బ్రేక్అవుట్ అయింది కదా. ఇక్కడ ఇన్ కేసు సెల్లర్స్ వస్తే ఈ లెవెల్ దగ్గర నుంచి ఆపాలి. లేదు ఈ లెవెల్ ఈ జోన్ బ్రేక్అవుట్ అయిపోతే, లైక్ థర్డ్ క్యాండిల్ హై అయితే బ్రేక్అవుట్ అయిపోయింది అనుకోండి, మార్కెట్ పైకే మూవ్ అవ్వచ్చు. అట్లీస్ట్ అంటే ఈ జోన్ అయితే బ్రేక్అవుట్ అవుతుందో లేదో చెప్పలేము. ఎందుకంటే స్ట్రాంగ్ బయింగ్ ప్రెజర్ రావాలి. కానీ మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది కదా ఈ లోపే. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది కొంచెం ఫాస్ట్ గా హిట్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇక్కడ నుంచి రావాలి మరి. సో చూద్దాం ఏమవుతుందో. నిఫ్టీ అయితే స్ట్రాంగ్ సెల్లింగే చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, ఫోర్త్ క్యాండిల్, ఫిఫ్త్ క్యాండిల్ టోటల్ అన్ని కూడా స్ట్రాంగ్ రెడ్ బార్స్. బుల్లిష్ బయర్స్ క్యాండిల్స్ అయితే కొంచెం వీక్ గానే ఉన్నాయి. సో స్ట్రెంత్ అయితే వీక్ గానే ఉంది. కాకపోతే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవ్వకూడదు. ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయితే అప్పుడు కొంచెం డిసడ్వాంటేజ్ రావచ్చు కదా మనకి. సో చూద్దాం ఏమవుతుందో. ఆప్షన్స్ చార్ట్ ప్రకారం చూస్తే రీసెంట్ స్వింగ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది కదా అక్కడ. అండ్ ఇప్పుడైతే ఇది రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు రీసెంట్ స్వింగ్ ఇక్కడ మారుతుంది. సో 370 వరకు వెళ్ళింది ఇది స్వింగ్ అనేది. దానిపైన పెట్టుకున్నాం స్టాప్ లాస్. సో కొంచెం సేఫర్ స్టాప్ లాసే. ఒకవేళ కిందకు వస్తే ఈ స్వింగ్ అనేది సపోర్ట్ కింద ఉంటుంది. లైక్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 305 ఎంతో ఉంది కదా. సో లో అనేది అది. నెక్స్ట్ ఆ స్వింగ్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఈ లెవెల్ పెట్టుకోవచ్చు. ఆప్షన్స్ ప్రైస్ ప్రకారం చెప్తున్నాను నేను. ఓకే, సో ఈ లెవెల్ అంటే ఆల్మోస్ట్ 267 అలా వస్తుంది. 270 వరకు పెట్టుకోవచ్చు టార్గెట్ అనేది. కాకపోతే ఫస్ట్ దానికన్నా ముందు ఈ స్వింగ్ అనేది బ్రేక్అవుట్ అవ్వాలి కిందకి, అప్పుడే ఛాన్స్ ఉంటుంది. ప్రెసెంట్ ప్రాఫిట్ అయితే 3,500 రన్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. ఇన్ కేస్ ఈ లెవెల్ దగ్గరకు వస్తే అప్పుడు స్టాప్ అప్డేషన్ చేసుకుంటాను. 370 పెట్టుకుంటాను స్టాప్ లాస్. ఈ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత కావాలనుకుంటే ట్రయల్ చేసుకోవచ్చు, లేదంటే ఎగ్జిట్ అవ్వచ్చు. ఫస్ట్ అయితే చూద్దాము ప్రైస్ యాక్షన్ ఏమవుతుందో చూద్దాము. ఈ లెవెల్ దగ్గర నుంచి బ్రేక్అవుట్ అయితే అవుతుంది మరి. 5,000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. 4,500 అలా వచ్చింది. సో ఈ టార్గెట్ హిట్ అవుతుందో లేదో చూద్దాం ఫస్ట్ టార్గెట్. సీమ్స్ లైక్ ఇట్ ఈస్ మూవింగ్ అప్. సో ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఇచ్చింది కదా 20 MA. సో మార్కెట్ పైకే మూవ్ అవుతుంది. నిఫ్టీ కూడా 20 MA దగ్గర నుంచి బౌన్స్ అయితే అయింది, పైకే మూవ్ అయింది. సో ప్రెసెంట్ అయితే ఇంకొక 1,500, 350, 370 పెట్టినాం స్టాప్ లాస్. 370కి ఇంకొక 20 పాయింట్స్ ఉన్నాయి స్టాప్ లాస్ కి. స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే ఇంకా బులిష్ అని చెప్పి అనుకున్నాను కదా. సో ఇక్కడ క్లోజ్ అయితే అవుతుంది ఈ లెవెల్. సో స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. 400 రూపీస్ నెగిటివ్ పాజిటివ్ లో ఉన్నాము. సో 370కి ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి. సో గ్రూప్ లో స్టాప్ లాస్ అయితే ఇంకా హిట్ అవ్వలేదు. సో హోల్డ్ చేసుకుంటా అంటే అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. లేదు ఇంకా ఎగ్జిట్ అయిపోతాను అనుకుంటే ఎగ్జిట్ అయితే అయిపోవచ్చు. ఆల్రెడీ మనకి 6,500 ప్రాఫిట్ వరకు వచ్చింది. 6,500 నుంచి బ్యాక్ అయితే వచ్చాము. అండ్ నిఫ్టీ కూడా ఇక్కడ 20 MA సపోర్ట్ అయితే తీసుకుంది. సో 20 MA అయితే బ్రేక్అవుట్ అయింది. కానీ నిఫ్టీ అంత మొమెంటం చూపించట్లేదు పైకి. బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ గా ఉంది మొమెంటం. సో ఇక్కడ ఈ థర్డ్ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అవుతుందా చూద్దాం అది కూడా. సో ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ రావడానికి ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి 370.
375 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్ చేంజ్ చేశాను. ఈ లెవెల్ అంటే థర్డ్ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఎగ్జిట్ అవుతాను. సో థర్డ్ క్యాండిల్ నుంచి కూడా స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ ఉంది కదా. సో ప్రెసెంట్ ఇది 363 రన్ అవుతుంది. 377 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 377 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. లైక్ ఈ స్వింగ్ బ్రేక్అవుట్ అయితే 370 అవుతుంది. దానిపైన కొంచెం గ్యాప్ ఇచ్చి 377. చూద్దాం సెల్లర్స్ వస్తారు ఈ లెవెల్ నుంచి. ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అవుతుందని. ఈ లెవెల్ ఇంకా బ్రేక్అవుట్ అయితే ఇంకా ఎగ్జిట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది తీసుకుందాము. 500 లాస్. 370 అనేది హిట్ అయిపోయింది. 377 కూడా ఇంకొక 7 పాయింట్స్ ఉన్నాయి. త్రీ సెవెంటీ సెవెన్ వస్తే క్లోజ్ చేద్దాం చెప్పి అనుకున్నాం, కాకపోతే అవ్వలేదు. అది 374 వరకు వెళ్ళింది. ఒక్క 3 పాయింట్స్ లో స్టాప్ లాస్ అనేది మిస్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ చెప్పాను కదా, ఈ లెవెల్ దగ్గర నుంచే కొంచెం సెల్లింగ్ ప్రెజర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అయ్యింది ఈ రెడ్ లైన్, కాకపోతే ప్రాపర్ గా ఇది పెద్ద బుల్లిష్ క్యాండిల్ ఏం కాదు. నిఫ్టీ కూడా ఇంకా డౌన్ ట్రెండ్ లోనే ఉంది. క్యాండిల్స్ చూడండి, నంబర్ ఆఫ్ క్యాండిల్స్ ఎక్కువ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 బార్స్, 9 బార్స్ ఉన్నాయి రెడ్ క్యాండిల్స్. గ్రీన్ క్యాండిల్స్ మాత్రం 1 2 3 4 ఉన్నాయి. సో ఇక్కడ ఇది గ్రీన్ క్యాండిలే కానీ ప్రాపర్ గా కాదు గ్రీన్ క్యాండిల్. సో సెల్లింగ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది. కాకపోతే మనం వరి అవ్వాల్సింది ఇక్కడ పాయింట్ ఏంటంటే మన ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవ్వకూడదు. ఓకే, ఫాస్ట్ గా 377 పెట్టినాం కదా, అది హిట్ అవ్వకపోతే పర్వాలేదు, వర్కౌట్ అవుతుంది. సో ప్రెసెంట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ -1000 వరకు వెళ్ళి, 1000 కదా 700 అంతా వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు 3500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో ఇంకా కిందకి వస్తుందేమో చూద్దాం. ఇక్కడైతే సెల్లింగ్ ప్రైస్ కొంచెం యాడ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ 20 MA సపోర్ట్ ఇస్తుందా, లేదంటే ఈసారి 20 MA బ్రేక్ డౌన్ అవుతుందా చూడాలి. 1000 ప్రాఫిట్ కి అయితే వచ్చింది బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ ఇప్పుడు ఇంకా 20 MA సపోర్ట్ దగ్గరే ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే 20 MA ఈ లెవెల్ దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా బ్యాంక్ నిఫ్టీ, లేదు ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందో చూద్దాము. సో ప్రాఫిట్ ఆల్రెడీ 5000 ఉంది. సో కొంచెం రిస్కీ అని అనుకుంటున్నాను ఈ ట్రేడ్ అనేది. ఓకే, సో ఎవరైనా ఎగ్జిట్ అవ్వాలనుకుంటే పర్వాలేదు, ఎగ్జిట్ అవ్వచ్చు. నేనైతే కొంచెం రిస్కే చేస్తాను. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ మనీ, సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రాసెస్. సో వన్స్ రిస్క్ రివార్డ్ మనకి ఫస్ట్ రిస్క్ ఎంత అనుకున్నాము, 3500 నుంచి 50 పాయింట్స్ పెట్టుకున్నాము. సో 3500 పెట్టుకున్నాము. 3500 అనేది మినిమం ఎంత రావాలి, 7000 వరకు రావాలి ప్రాఫిట్. సో అది 1:2. సో అయితే 7000 ప్రాఫిట్ దగ్గర తీసుకుంటాను. లేదంటే ఆల్రెడీ ట్రేడ్ ఎంటర్ అవ్వకముందు మనం రిస్క్ ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, ఆల్రెడీ అది హిట్ అయితే మనం వచ్చేద్దామని చెప్పి ఒక ప్లాన్ అనేది డిజైన్ చేసుకున్నాము. సో ఆ ప్లాన్ ప్రకారం ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, సో అంతేగాని ఇప్పుడు ప్రాఫిట్స్ చూసి చాలా మంది ఏమనుకుంటారంటే ఒక 6000 ప్రాఫిట్ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చింది కదా 5000 ఇక్కడ క్లోజ్ చేసేసుకుందాము, లేదంటే వచ్చిన ప్రాఫిట్ పోతుంది. 4000 ప్రాఫిట్ వచ్చింది కదా ఇక్కడ క్లోజ్ చేసుకుందాము, ఇక్కడ ప్రాఫిట్ పోతుందేమో, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుందేమో, ఈ రోజు నాకు మళ్ళీ 1250 లాస్ వస్తుందేమో, అలా భయపడతారు. సో ఎంటీఎం చూసి భయపడకూడదు ఎప్పుడు కూడా. ప్రాసెస్ ని ఫాలో అయితే ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ ఇప్పుడు కాకపోయినా తర్వాత ట్రేడ్స్ ఉంటాయి కదా, మన అన్ని కూడా క్వాలిటీ ట్రేడ్స్ తీసుకుంటున్నాం కదా, ఆ ట్రేడ్స్ లో ప్రాఫిట్స్ ఇస్తాయి. ఓకే, సో డోంట్ ఫోకస్ ఆన్ ప్రాఫిట్స్, ఫోకస్ ఆన్ ప్రాసెస్. వన్స్ మీరు ప్రాసెస్ ఫాలో అయితే ప్రాఫిట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, సో అందుకే ఒకవేళ లూజ్ అయినా పర్వాలేదు, మనం రిస్క్ అనేది 3500 పెట్టినా కాబట్టి మినిమం 7000 వరకు వెయిట్ చేద్దాము. ఓకే, 7000 వచ్చిన తర్వాత అప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవడమా లేదంటే బుక్ చేసుకోవడమా అన్నది చూడాలి. సో ఐఎమ్ రెడీ టు రిస్క్ దిస్ 5000. నాకు ఇది ఫస్ట్ టార్గెట్ అనుకున్నాం కదా, సో ఈ లెవెల్ ఇక్కడ వరకు టచ్ అయిన తర్వాత మార్కెట్ బౌన్స్ అయిపోయింది. సో కిందకి ఏమి రాలేదు. సో ఇప్పుడు మళ్ళీ కూడా సేమ్ ఆ లెవెల్ దగ్గరికి వచ్చింది. చూద్దాము కిందకి బౌన్స్ అవుతుందా, లేదంటే ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా చూడాలి. లో అయితే 304 వరకు వెళ్ళింది ఇప్పటి వరకు.
5500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో ఈ సపోర్ట్ దగ్గరికి వచ్చింది కాబట్టి ఒక లాట్ ఎగ్జిట్ అవుతాను. సో ప్రాఫిట్ అయితే 5500 రన్ అవుతుంది. ఒక లాట్ ఎగ్జిట్ అయ్యి రిమైనింగ్ 70 క్వాంటిటీస్ ఇది లాట్ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటాను. యా ఫస్ట్ టార్గెట్ కి అయితే దగ్గరికి వస్తుంది. 304 వస్తే ఫస్ట్ టార్గెట్ అవుతుంది అనుకుంటా. 304 కి దగ్గరికి వస్తే సో ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి. సో 320 పెట్టుకున్నాను. ఒక లాట్ అయితే ఎగ్జిట్ అవుతాను. 316 దగ్గర రన్ అవుతుంది కదా, 320 దగ్గర ఒక లాట్ ఎగ్జిట్ అయ్యి రిమైనింగ్ క్వాంటిటీస్ తర్వాత అప్డేట్ చేసుకుంటాం. ఓకే గైస్, ఫస్ట్ టార్గెట్ అయితే అయిపోయింది. 293 వరకు వచ్చింది. సో 7000 కూడా టచ్ అయిపోయింది. కావాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు, లేదంటే ట్రయల్ చేసుకోవచ్చు. ఒక లాట్ ఎగ్జిట్ అవుతున్నాను 300 దగ్గర. ఇంకా 2 లాట్స్ ఉన్నాయి. ప్రెసెంట్ ప్రాఫిట్ అయితే 7000 రన్ అవుతుంది. ఓకే, ఇక్కడ స్వింగ్ ఉంది కదా, సపోర్ట్ ఉంది ఇక్కడ. సో స్వింగ్ సపోర్ట్ అయినా తీసుకుంటే ఏమైనా జరగవచ్చు. అండ్ ప్రాఫిట్ కూడా 1:2 కి అయితే వచ్చింది కాబట్టి క్లోజ్ చేస్తున్నాను. 300 దగ్గర రన్ అవుతుందా? సో క్యాండిల్ పై వరకు 311. ఓకే, 315 పెట్టుకుంటున్నాను. ఇంకొక 2 లాట్స్ అనేవి. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ 315. సో 1:2 అయితే అయిపోయింది. ఇప్పుడు 3500 రిస్క్ అనుకున్నాం కదా ఫస్ట్. సో 7000 ప్రాఫిట్ అనేది టచ్ అయిపోయింది. కావాలనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. కాకపోతే నేను ఇంకా ట్రయల్ చేసుకుంటున్నాను. ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి. 315 వస్తే క్లోజ్ చేస్తాను. సో అప్పుడు మనకి ఇంకా చూద్దాం ఒకసారి. 305 కదా. 312 పెట్టుకుంటున్నాను లేండి. 315 కాదు, 6000 ప్రాఫిట్ తో క్లోజ్ చేద్దాము. ఓకే, సో రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంకా హోల్డ్ చేస్తాను, ట్రయల్ చేసుకుంటానంటే సిపిఆర్ వరకు కూడా ట్రయల్ చేసుకోవచ్చు. లేదు ఇంకా ఎగ్జిట్ అయిపోతాను. వైట్ సిపిఆర్ కదా, వైట్ సిపిఆర్ అప్పుడు జనరల్గా ఏమవుతుందంటే, సో ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి డేలోస్ ఉంటాయి. ఫస్ట్ ఇనిషియల్ బ్యాలెన్స్ డేలో సపోర్ట్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ అయితే ఇది క్లోజ్ అయిపోయింది. సో 6000 ప్రాఫిట్ అయితే వచ్చింది ఈ రోజు. 6000 దగ్గర క్లోజ్ చేసాము. సో 7500 వరకు కూడా వెళ్ళింది. కాకపోతే ట్రైలింగ్ చేసుకున్నాం కదా, ట్రైలింగ్ వల్ల 1500 లాస్ అనేది వచ్చింది. సో వైట్ సిపిఆర్ అప్పుడు ఏమేమి ఇంపార్టెంట్ అంటే, సో R1 పివోట్ అనేది ఇంపార్టెంట్ గా ఉంటుంది. S1 పివోట్ అనేది ఇంపార్టెంట్ గా ఉంటుంది. వైట్ సిపిఆర్ లో సెంట్రల్ పివోట్ ఇంపార్టెంట్ ఉంటుంది. S3 క్యామరీలా ఇంపార్టెంట్ ఉంటుంది. R3 క్యామరీలా ఇంపార్టెంట్ ఉంటుంది. డేస్ ఇనిషియల్ బ్యాలెన్స్ ఫస్ట్ 1 అవర్ హై అండ్ ఫస్ట్ 1 అవర్ లో అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద ఉంటాయి. సో ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి పాయింట్స్. సో తర్వాత ఫ్యూచర్ లో ఏమైనా వైట్ అయిపోయినప్పుడు మీరు ఈ రిఫరెన్స్ కింద పనికొస్తాయి. ఓకే, ఇంకా ఫర్దర్ గా కావాలంటే డే ట్రేడింగ్ కోర్సులు మొత్తం ఉంటుందిలేండి. సో అది అయితే వరి అవ్వాల్సిన పని ఏం లేదు. సో డన్ ఫర్ ది డే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఆన్ టుమారో. ఎంట్రీ ఎందుకు తీసుకున్నామో చెప్పాను కదా, ఇంపార్టెంట్ లెవెల్స్ అని. సో ఇంపార్టెంట్ లెవెల్స్ మార్చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ క్రాష్ వచ్చింది. సో ఫస్ట్ ఈ చిన్నపిల్లడు కూడా చేసేది ట్రేడ్, పెద్ద కష్టం కాదు. కాకపోతే ఇక్కడ చిన్నపిల్లడు చేయలేనిది ఏంటంటే హోల్డ్ చేయడం, రిస్క్ రివార్డ్ కరెక్ట్గా ఫాలో అవ్వడము, కరెక్ట్ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవడము, అండ్ ఎమోషన్స్కి గురి అవ్వకూడదు. ఓకే, ఒకవేళ మీకు 5000 ప్రాఫిట్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చింది అనుకోండి, భయపడకూడదు అలాంటప్పుడు. ఓకే, సో అది చిన్నపిల్లలు చేయలేడు. ఇలాంటివన్నీ ఈజీగా చేసేచ్చు, ఎవరన్నా చేసేచ్చు. మార్కెట్కి వచ్చిన కొత్తలో అందరికీ తెలుసు కదా, ఇక్కడ సప్లై జోన్ అంటే మార్కెట్ రివర్స్ అవుద్దని. సో అక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది ఫస్ట్ క్యాండిల్. సో ఈజీగా చెప్పేచ్చు ఎవరన్నా ఇక్కడ నుంచి మార్కెట్ కిందకి వస్తుందని. కానీ ఎంత కిందకి వస్తుంది, ఎక్కడ ప్రాఫిట్ తీసుకోవాలి, ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎక్కడ మళ్ళీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయి, ఇది కూడా మనం చూసుకోవాలి. ఓకే, ఇది మనం చూసుకోవాల్సిన పని. అండ్ యాక్చువల్గా ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఒక 5 పాయింట్స్ దగ్గర మిస్ అయిపోయాము, లేదంటే 6000 ప్రాఫిట్ రాకపోదును. ఒక 1000 రూపీస్ ఎంత లాస్తో ఉందినేమో, 1200. బట్ ఈ లెవెల్ కొంచెం ఎందుకో గట్ ఫీలింగ్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవ్వచ్చు అని. సో ఇక్కడ సెకండ్ పుల్ బ్యాక్ అనేది ఇక్కడ నుంచి జరిగింది, ఈ లెవెల్ దగ్గర నుంచి రివర్సల్ జరిగింది. అండ్ అదైతే ప్రొటెక్ట్ అయితే చేసింది. సో 6000 ప్రాఫిట్తో క్లోజ్ చేసాం. డన్ ఫర్ ది డే గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే ఫైన్, స్క్రీన్ షాట్స్ అనేవి నాకు వాట్సాప్ చేయండి.